హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలం ఎక్కడ చూసినా దగ్గు, జలుబు, జ్వరం ఇవే కదా. సో ఇవి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు రెగ్యులర్గా చేసుకుంటే ఈ సీజనల్ డిసీజెస్ మీ దగ్గర కూడా రావండి. ఓకే, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నుండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. దీనికోసం ఫస్ట్ ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ నేను మిక్సీ జార్లోకి 6 వెల్లుల్లి రెమ్మల్ని వేసాను. అలాగే 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియా కూడా వేసాను. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును కూడా కడిగి వేసుకున్నాను. కరివేపాకును ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఒక్కసారి దీన్ని ఇలా కచ్చాపచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో 1 ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజ్ పీసెస్ కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టమాటా కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ దీన్ని మూత పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్లోనూ అలానే టమాటాలోనూ కూడా వాటర్ ఉంటుంది కదా, సో మనకి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. దీంట్లో ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఎంత చింతపండుని వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసాను. నెక్స్ట్ దీంట్లో ఒక 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి కలుపుకోవాలి. నెక్స్ట్ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మూతని పెట్టేసి దీనిపైన ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి బయటికి కనిపిస్తుంది. చూడండి, ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని ఇలా గుజ్జు పీడుకుని వేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ చింతపండు వాటర్ వేసానండి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసుకుని ఒక్కసారి కలిపి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నానండి. ఇది అల్లం చారు కదా, సో ఆ అల్లం ఘాటు తగ్గిస్తుంది. అలానే చారులో పులుపు వేస్తాం కదా మనం చింతపండు గుజ్జు, ఆ పులుపుకి కూడా ఈ బెల్లం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చాలామంది షుగర్ని కూడా వేసుకుంటారు, బట్ బెల్లం అయితే మన హెల్త్కి మంచిది. ఓకే, మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయింది. చారు ఎప్పుడు కూడా ఎక్కువసేపు బాయిల్ అయితే దానికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో ఎక్కువసేపు ఇది మరగాలన్నమాట. ఓకే, మళ్ళీ మూత పెట్టి నేను ఇంకొంచెం సేపు మరిగించుకున్నానండి. చూడండి, చాలా వరకు వాటర్ అనేది మనకి బాయిల్ అయింది. ఇప్పుడు లాస్ట్గా దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసేసాను. సాల్ట్ ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి, వేడి వేడి అల్లం చారు లేదంటే అల్లం రసం రెడీ అయిపోయింది. ఎలా పిలిచినా సరే ఇది మన హెల్త్కి అయితే మాత్రం చాలా సూపర్గా పనిచేస్తుంది. ఎలాంటి జలుబైనా దగ్గైనా వెంటనే క్షణాల్లో మాయమైపోతుంది. సో తప్పకుండా ఈ సీజనల్ డిసీజెస్ని తగ్గించుకోవడానికి ఈ చార్ని రెగ్యులర్గా యూస్ చేయండి. వర్షాకాలం, శీతాకాలం ఈ 2 సీజన్స్లో కూడా ఈ చార్ మనకి చాలా సూపర్గా పనిచేస్తుంది. ఓకే, మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ రసం కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.